5 minutes లో 50 వాయిస్లు చేసి వరల్డ్ రికార్డ్ కోసం వచ్చింది. వరల్డ్ రికార్డ్ చేశాను మేడం, వచ్చింది. మీకు ఎంత వరకు కంఫర్టబుల్ అంత వరకు చేయండి. లైక్ నేను ఏం చేస్తానంటే టక వాయిస్ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. మీరు టైము సెకండ్స్ అనేది మీరే కంటిన్యూషన్ చేసుకోండి. రెడీ, లెట్స్ స్టార్ట్. ఏమండి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏమండి నేనేమంటానంటే అసతోమో సద్గమయ అంటే ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు చేస్తాం. ఏమండి ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు మాట వింటున్నారండి. నేనేమంటానంటే ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులను గౌరవించడం మన బాధ్యత. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపే చూడు. చాలా మంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు. కామెంట్స్ పట్టించుకున్నావా? నువ్వు జీవితంలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళావు, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేవు. ఏమండి ఈ మధ్య యువత ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు. ఏదంటే గరిగిబాటి విమర్శించారు అంటారు. ఏమండి గరిగిబాటి విమర్శించడం కాదండి, సత్యాన్ని చెప్తూ ఉన్నారు. యువత ఈ మధ్య చూస్తున్నాను, ఆడపిల్లలు ఎక్కడైనా కనుక జల్లు వేసుకుని పూలు పెట్టుకుంటారేమో చూస్తున్నా 5 సంవత్సరాల నుంచి. లేదు, మొత్తం కొత్తిమీర గట్టలు కరివేపాకు గట్లే, డైరెక్ట్గా కొత్తిమీరే. ఏమండి ఏదైనా గరిగిబాటి పానీపూరి అంటూ కూడా వెళ్తున్నాడు. వాడి చెయ్యి పవిత్రం, ఆ పూరి పవిత్రం, పక్కన ఉన్న ఉరికాల పరం. గరిగిబాటి ఏది చెప్పినా సత్యం. అన్నలకు అక్కలకు చెలమలకు ప్రతి ఒక్కరికి అన్న బాగున్నారా, తమ్ముడు బాగున్నారా, అన్న బాగున్నారా, అన్న వచ్చాడు, అన్న చూశాడు, అన్న విన్నాడని మరోసారి తెలియజేస్తూ అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను. అందరికీ పదవి ఉన్న తెలియజేస్తూ జగనన్న విసున్న బాణాన్ని నేను మీ రాజ్యాన్ని కూతునే అన్న బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు కూడా. హేరో చూసాం, చాలా స్పష్టంగా చూసాం తమిళ్లో. అదే మాదిరిగా ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలి. ఏం కావాలో ఏదో అందరూ తెలుసు. వైఎస్ జగన్ గారి మాట మనం చూసాం, ఏం చేశారో ఆ విధంగా ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను పిలవడం అనేది. మాట్లాడుకో కూర్చో. మరి ఈరోజు చక్కటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ఒక ప్రేమించాలి, ఒక ఇంటర్వ్యూని ప్రేమించాలి, ఇంటర్వ్యూని చూడాలి, చూడకూడదు, ప్రేమించే అది ఏది అదొక చరిత్ర. చూడండి 191 దేశాలు బ్లెస్సింగ్స్ ఇచ్చాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా గురించి ఆర్టికల్ వచ్చింది. ఒకటే చెప్తున్నాను, ఏంటో ఫాలోయింగ్ అవునా కాదా జ్యోతి? నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, కరోనా వ్యాక్సిన్ తెస్తాను. ఏంటో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇదిగో ఏం మాట్లాడుతున్నారయ్యా, కూర్చో పెద్ద పుడింగువా, ఎక్కడికి వెళ్తావయ్యా, అందరికి మరొకటి కాదనే శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు వ్యక్తిగతంగా కూడా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఎవరికైనా మన నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, అదేవిధంగా జన సైనికులు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా అభినందనీయం. అదేవిధంగా ముందుకురాని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఏమయ్యా ఆడోళ్ళు పోపోయినారు. ఇదే పద్ధతి. ఏవో రాహుల్ పిచ్చి పిరుసులు వేస్తున్నావు. తెలంగాణ ఇట్లా అయితే అవుతుంది, అది బంగారు తెలంగాణ. అరే బాబు ఏం మాట్లాడుతున్నారు రా బాయ్, అరే బాబు కూర్చో, అరే బంగారు తెలంగాణ అంటారు అదని. అరే దీకత్తమ్మ, అరే అరే మొన్న కరోనా వచ్చింది, ఏదో చేసింది రా బాయ్, అరే బాయ్ అరే ఆగు కూర్చోమ్మా. ఏమయ్యా కేసీఆర్, నీ అయ్యా జాగిర్ అనుకున్నా తెలంగాణ. ఇదిగో బీడా నీ గురించి తెలియదు, నీ మూకుకి ఎట్లా ఉందో తెలంగాణ రోడ్లకు ఎట్లా అని అయ్యా కొడుకు డ్రామా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చారు తాట తీస్తాడని చెప్పి మామూలుగా ఉండదు. టెన్షన్ అమ్మా. అందరికీ నమస్కారాలు తెలియచేస్తూ అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారు? అందరికీ శుభాకాంక్షలు. నిజంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పినోడుగా ఏమిచ్చి తెచ్చుకోగలం మీరునో. మీరు చూపిస్తున్నాడు ప్రేమ, మీరు చూపిస్తున్నాడు ఇన్స్పిరేషన్. నిజంగా నా మనసుకి ఎంతో సంతోషం అనిపించిందని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అరే రోకో అయ్యరా, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులని తెలుసు కదరా. అందరికీ నమస్కారం. నిన్ను పుట్టించిన దేవుడు కనబడితే వాణ్ణి సెల్లా వేస్తా, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా. అందరూ బాగున్నారా? టీలో టిఫిన్లో తాగారా? అందరూ కూర్చోండి, హ్యాపీగా వెళ్ళండి. ఏమప్పా ప్రతి ఓడు గబ్బులు ఎగుతున్నాడే, ఈ పీగా కోసి కూజాలి సెంపులు అవుతాయరా, ఎలా పోతున్నారు గబ్బున ఎలా కూర్చోండి. ఏది రచ్చా రాజా, ఏమిటి రాజా ఏదో మాట్లాడుతున్నాడు, పిలిచి ఏదో మాట్లాడుతున్నాడండి. ఏమండి అందరూ బాగుండాలిగా, అందరు బాగుంటే మనం బాగుంటామండి. అన్నా బచ్చక అన్నా, అందరికి నమస్కారం అన్నా. నేనన్నా మీ బాబు మోహన్ అన్నా. అన్న మగజాతాన్ముత్యాలకి ఆడవాళ్ళందరికీ నమస్కారాలు చేస్తున్నాను. నేను సప్తగిరి అన్న. అందరూ గుంపులుగానే ఉండాలా, గుంపులుగానే పోవాలా. వాటర్ బాటిల్
ఏంట్రా ఇది ఏం చేస్తున్నారా అబ్బా వసే అరుంధతి ఆహా వాటర్ వాటర్ ఇచ్చావు మెటర్ ఇది అబ్బా ఏటిదే ఏటిదే సెటప్ బిజినెస్ అందరికి వచ్చేవాళ్ళు కదా ఏందబ్బా ప్రతి ఒడు నమస్కారాలు చెప్తున్నారు అందరు కూర్చోండి అబ్బా వాట్సాప్ నిజంగా మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ ఎట్లా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు సో శ్రేయాజీ షిండే తన వాయిస్ తో ప్రభాస్ గారి డైలాగ్ అంటే ప్రభాస్ గారు చెప్తే ఎలా ఉంటుందో ఈయన వాయిస్ తో కావాలి శ్రేయాజీ షిండే. ఈ బాహుబలిలో డైలాగ్ ఉంటుంది కదా మరణం ఏది మరణం ఆ డైలాగ్ని శ్రేయాజీ షిండే గారు చెప్తే ఎలా ఉంటుంది మరణం ఏది మరణం మన తల్లిని అవమానించిన వంటి అనేచుడు మనకి ఎదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడిని కస ఆఫీసర్ నరకుండా పారిపోవడం కదా మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు మనకి ఎదురుగా నవ్వుతూ ఉంటే వాడిని నరకకుండా పారిపోవడం కదా మరణం. వాడి తల నరికి అమ్మ పాదాల కింద పట్టకుండా వెన్ను చూపి పారిపోవడం కదా మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవడు నాతో చచ్చేదెవడు నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని గెలిచేదెవరు. జై మహేష్మతి. అందరూ బాగున్నారా? మనకు పాత యాక్టర్స్ చేస్తే ఎలా ఉంటారు ఒక్కసారి చేసి ఏరా మరణం మన తెలుగు అవమానించినటువంటి ఆ నీచుడు మనకి ఎదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల్లి నరకుండా పారిపోవడం కదరా మరణం. జానకి కత్తదుకో జానకి ఆడిని కసాపిసరికి మహేష్మతి సామ్రాజ్యానికి పాలాభిషేకం చేసి రెండు రా నాతో చచ్చేదెవరు నాతో బతికేదెవరు. జై మహేష్మతిరా. ఈ విధంగా కృష్ణరాజు గారు ఆయన స్టైల్ మధ్యలో చాలా నవ్వొచ్చింది. ఆయన ఆపుకుని ఎక్కడ మీరు డిస్టర్బ్ అవుతారో అని చాలా చాలా బాగుంది. అది కృష్ణ గారు కనుక డైలాగ్ చెప్తా. మరణం ఏదిరా మరణం మన తల్లిని అవమానించిన అంటే అనేచుడు మనకి ఎదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పెట్టకుండా వెన్ను చూపి పారిపోవడం కదరా మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేనే వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు నాతో చచ్చేదెవరు నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని గెలిచారు ఆగ్య పెట్టి ఉందా ఈ రకంగా. సో కృష్ణ గారు ఇలా అంటే ఒక కాన్సెప్ట్ని మనం ఎలాగైనా సరే యూనిక్గా తీసుకోవాలి. నార్మల్గా ఏ ఇంటర్వ్యూకి వచ్చినా కూడా ఆర్జీవి గారు అమ్మాయిల్ని పొగుడుతూ ఉంటారు. సో శ్రీరెడ్డిని పొగిడితే ఆర్జీవి గారు ఎలా ఉంటారు? అమ్మ బాబోయ్ వేరే దిగులే కాదండి, శ్రీరెడ్డి గారిని పొగుడుతున్నారు, ఆర్జీవి గారు ఎలా పొగుడతారో చెప్పండి. సో బేసిక్గా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ అనేసరికల్లా నేను ఎప్పుడైతే చూసేది వేరే కోణంలోనూ చూస్తాను అమ్మాయిని. అది మీకు కూడా తెలుసు. నా ఇంటర్వ్యూలో మిమ్మల్ని కూడా చాలాసార్లు కాంప్లిమెంట్ ఇచ్చాను. సో మీరు కూడా ట్రోల్స్ అవుతూ ఉన్నారు, అప్పుడు నేను చూస్తూ ఉంటాను. సో నాకు ఇప్పుడున్నవంటే అమ్మాయిల్లో నాకు బాగా ఓపెన్గా మాట్లాడి నా మాట మీద ఊగే ఒక అమ్మాయి శ్రీరెడ్డి. సో శ్రీరెడ్డిలో నాకు వ్యక్తిగతంగా నచ్చింది ఏంటంటే తను ఎక్కడైనా సరే ఓపెన్గా మాట్లాడతాడు. ఓపెన్గానే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను. నేను ఎలాగైతే నా యాటిట్యూడ్ ఉందో బేసిక్గా శ్రీరెడ్డి యాటిట్యూడ్ కూడా ఇంచుమించు దగ్గరికి ఉంటుంది. కాబట్టి శ్రీరెడ్డిని కేవలం నేను ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగిస్తాను. సో శ్రీరెడ్డి మీద ఒక మంచి ఒపీనియన్. ఇప్పుడు ఆ ఒపీనియన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని వేరే దృష్టిలో చూడలేను బేసిక్గా. ఎందుకంటే కనుక నేను ఆ దృష్టిలో చూస్తే మళ్ళీ నా గురించి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎక్కడ చెప్పిద్దా నాకు శ్రీరెడ్డి అంటే భయం ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అందరినీ బజార్ ఈడ్చినట్టు నన్ను ఎక్కడ బజార్ ఈడ్చిద్దో అని నాకు బేసిక్గా భయం ఉంటుంది. కాబట్టి శ్రీరెడ్డిని ఎప్పుడు ఆ కోణంలో చూడలేదు, అలా అడగలేదు. నాకు కావాలి ఇస్తావి అని ఎప్పుడు శ్రీరెడ్డిని అనలేదు. ఎందుకంటే శ్రీరెడ్డి ఒకసారి లైవ్లోకి వచ్చిందంటే నా జీవితం లైవ్ పాలేదు. సో అందుకోసం అని చెప్పేసి శ్రీరెడ్డిని ఎప్పుడు కూడా కమర్షియల్ బేస్లో వాడుకున్నాను తప్ప బేసిక్గా తనలో ఉన్న వంటి అంద చందాలను ఆస్వాదించాలన్న కోరిక నాకు ఎప్పుడు పుట్టలేదు. అది అంటే ఇది జస్ట్ ఫర్ ఫన్. అంటే మేడం గారు అడిగారు కాబట్టి నేను కూడా జస్ట్ ఫన్ కోసమే అడిగాను అంతే. మీరు రకరకాలుగా కింద కామెంట్లు వేసుకోకండి. బాలకృష్ణ గారి డైలాగ్ నారా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ లో మాకు కావాలి. ఏ రోజు తమ్ముళ్ళు అందరూ కూడా చెప్పదలుచుకున్నాను. ప్లేస్ మీరు చెప్పినా నన్ను చెప్పమన్నా ఎప్పుడైనా ఎక్కడైనా కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తామని అవునా కదా తమ్ముళ్ళు. ఇలాంటి డైలాగ్ బామ్మర్దే కాదు, మేము కూడా చెప్పాం. ఈరోజు చాలా కార్యక్రమంలో ఒకవైపే చూడమని చెప్పాను, రెండు వైపు చూస్తే మాడిపోతారు మసి అయిపోతారని చెప్పేసి అన్నాను. కుప్పుస్వామి, కుమారస్వామి, దొరస్వామి ఇలా పుట్టిన వాళ్ళు పుట్టినట్టు చనిపోతే
ఈసారి పుట్టేవాడు చంపేవాడే కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మా నాన్న పెట్టాడు. ఎవరు నాన్న కాదు మామగారు ఎన్టీఆర్ గారు, లక్ష్మీ నరసింహస్వామి అని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ విధంగా ముందుకు పోతున్నాం. తర్వాత కార్యక్రమం ఇదే. ఓకే, డైరెక్టర్స్ ఎవరిదైనా చేస్తారా అంటే ఆర్జీవీది కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు శ్రీనివాస సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పేటప్పుడు ఆ స్పీచ్ ఒకసారి చేశానండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే నాకున్న శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఎందుకంటే ఆయన రాత్రి ఉదయిస్తున్న సూర్యుడు. ఆయన అక్షరం అనే తోటం పట్టుకొని వేటాడతాడు, రండి నన్ను ఓడించండి అని. ఆయన గురించి చెప్పాలంటే నాకున్న శక్తి సామర్థ్యం. ఎందుకంటే ఆయన ప్రేక్షక స్థాయిని మించిన కవి, ఎందుకు మనం గౌరవించుకోవాలి. భీమవరం లాంటి ఒక ఊరిలో, సాకాలయం లాంటి ఒక గ్రంథాలయంలో, బొబ్బిలి రాజా లాంటి సినిమాలో ఎక్కువ అంటే ప్రతిధ్వని, అలాంటి డిక్షన్ కూడా అంటే ప్రేక్షకుడు ఇదే ఉంటాడు, ప్రేక్షకుడు ఇదే చెయ్యాలని కాకుండా ప్రేక్షకుడిని ఆలోచింపచేసే విధంగా కూడా రాయొచ్చు అక్షర సాహిత్యానికి ఉన్నటువంటి శక్తి. అంటే ప్రేక్షక స్థాయిని మించిన కవి మనం అందుకని గౌరవించుకోవాలి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినిమాలకి సాహిత్యం రాయడం ఆయన అదృష్టం, మనందరి అదృష్టం. చాలా బాగుంది. సో మోహన్ బాబు గారి వాయిస్ అరిస్తే కరుస్తా నా రూటే సపరేట్. నా కూతురు మంచు లక్ష్మి ఒక్కసారి ఆవిడ పెర్ఫార్మెన్స్ చూశాక ఓన్లీ వన్స్ ఫస్ట్ సాక్షాత్తు ఆ షిరిడి సాయిబాబా సాక్షిగా నా కూతురి నటన చూస్తున్నప్పుడు నా బిడ్డేనా అనిపించే విధంగా, ఏమయ్యా ఇంత బాగా నా కూతురు నటన చేస్తుంది, ఏం మాట్లాడుతున్నారు ఆ రకంగా. సో మన మోహన్ బాబు గారి యొక్క వాయిస్ నాన్నగారు చెప్పారండి. అండ్ చాలా ఎంత సంతోషంగా ఉందంటే నాన్నగారు ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ జిమ్మీ అంకుల్ అండ్ బ్రహ్మానందం అంకుల్ ఫుల్ సపోర్ట్ అండి, వాళ్ళు లేకపోతే నేను లేను. అండ్ నాన్నగారు ఇచ్చే ఫుల్ సపోర్ట్, తమ్ముడు విష్ణు అండ్ మనోజ్ వీళ్ళందరూ మాకు ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండి. ఈ నాన్నగారు చేసేవంటి క్రమశిక్షణ యాజ్ బేసిక్గా చాలా ఇష్టం. అండ్ నాన్నగారు చెప్పే కార్యక్రమంలో ఆయన బాటలోనే మేము ముందుకు వెళ్తాం అనమాట. యా